ఎస్. సో ఫస్ట్లీ అందరికీ నమస్తే, హాయ్ హలో నమస్తే ఆదాబ్, దిస్ ఇస్ విజయ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. సో ఇది మన థర్డ్ వీకెండ్ రైడ్. సో ఈ వీకెండ్ రైడ్లో అయ్యి వరుణ్ కట్రా. సో మన ఫస్ట్ రైడ్లో వచ్చిండు అనమాట వరుణ్, అండ్ సెకండ్ రైడ్లో మిస్ అయిపోయాడు, థర్డ్ రైడ్ వచ్చిండు. అండ్ కెమెరా వెనకాల ఉన్న ఆదిత్య ప్రతి రైడ్లో వస్తాడు, డిఫాల్ట్ అనమాట. అండ్ ఈ జాకెట్ గుర్తుపట్టిరా మీరు? ఈ జాకెట్ ఎవరైనా గుర్తుపడితే కింద కామెంట్స్ చేయండి, ఎందుకంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ జాకెట్. అండ్ మీ అందరికీ నేను ఈ జాకెట్తో సుపరిచితం అనమాట. ఇప్పటి నుంచి మన ఆదిత్య జాకెట్ అంటుంటే ఇది తీసుకో అని చెప్పి ఈ జాకెట్లో సెట్ చేసిన. చాలా మంచిగా అనిపిస్తుంది జాకెట్ నీ పైన. థ్యాంక్స్ బ్రో. నువ్వు చెప్పాలి నీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది, సీరియస్ కంఫర్టబుల్, నాకే కరెక్ట్ ఫిట్ అయింది సైజ్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ జాకెట్ నా దగ్గర ఉన్న వాటిలలో. చలో ఈరోజు నేను ఇంకో స్పెషల్ జాకెట్ వేసుకుందాం అండ్ బయలుదేరదాం ఇక్కడ నుంచి. సంవత్సరాల తర్వాత నేను రాయల్ ఎన్ఫీల్డ్ దానిపైన వెళ్తున్నాను అనమాట. ఇది వన్ ఆఫ్ మై అనదర్ ఫేవరెట్ జాకెట్, రాయల్ ఎన్ఫీల్డ్ వ్యాక్స్ కోటెడ్ జాకెట్ అంటారు అనమాట. సో ఈరోజు క్లైమేట్ చల్లగా ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. క్లైమేట్ ఒకవేళ చల్లగా లేకపోతే ఈ జాకెట్ లోపల ఇది ఆల్మోస్ట్ ఓవెన్ లోపల ఉన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఆల్రెడీ నేను ఇప్పుడు నా అప్పర్ బాడీని మొత్తం ఓవెన్ లోపలికి ఎంటర్ చేసేసిన. లెట్స్ సీ క్లైమేట్ ఎట్లా. లెట్స్ గో. మనం అయితే ఈరోజు ఫస్ట్ మన మీటప్ పాయింట్ దగ్గరికి వెళ్ళాలి. 15 minutes వీ హ్యావ్ టు బీ ఎట్ అవర్ మీటప్ పాయింట్. లెట్స్ గో. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ద మోటో జోకీ షో. నేను మీ విజయ్, వీడు చాలా కూల్ గురు. అనదర్ బ్రేక్. ఓ మై గాడ్, లౌడ్ ఎగ్జాస్ట్. నేను మాట్లాడేది వినిపించదు నా వాయిస్ కంటే ఎక్కువ బండి ఎగ్జాస్ట్ సౌండ్ ఉంది. సో దిస్ ఈస్ కాంటినెంటల్ జీటీ, వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ మోటార్ సైకిల్. ఇప్పుడు కరెంట్ జనరేషన్కి ఇది అంటే ఒక డిఫరెంట్ క్రేజ్ ఉంది మార్కెట్లో, అండ్ నాకు కూడా చాలా ఇష్టం పర్సనలీ. ఇట్లాంటి షార్ట్ రైడ్స్ ఉంటాయి కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రైడ్లు అని చెప్పి, కానీ వాటికి ఖతర్నాక్ సెట్ అవుతుంది బండి. లాంగ్ రైడ్స్కి కూడా సెట్ అవుతుంది, బట్ లాంగ్ రైడ్స్కి మనకి మన బాడీలో అంత సత్తా ఉండాలి ఈ బండి తీసుకొని పోవాలంటే. సో వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్, మన అడ్వెంచర్ టూరింగ్ మోటార్ సైకిల్ ఏదైతే కంఫర్ట్ ఉంటుందో ఆ కంఫర్ట్ దీని లోపల ఉండదు. ఇట్ విల్ ఆల్వేస్ కీప్ బాదరింగ్ యూ. సో it is one kind of how do I explain, how do I put it in my words, like etla ante this is for somebody challenging, like every minute is a challenge on this motorcycle. endukante comfort undadu all the way, like seat, your handlebar paina ani hands, palms ivi pain istane untadi. So it's for somebody who would like to get themselves into pain. I guess ఇది ప్యారలల్ ట్విన్ ఇంజన్ కూడా, 650cc ప్యారలల్ ట్విన్ ఇంజన్, 55 Nm టార్క్ అండ్ 46 horses ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ వెరీ టఫ్ సస్పెన్షన్ మోటార్ సైకిల్ ఇది. నార్మల్గా ఇఫ్ యు ఆర్ సమ్వన్ హూ లైక్స్ మోర్ సస్పెన్షన్ ఆన్ రోడ్స్, సో ఫర్గెట్ అబౌట్ ఇట్. దిస్ ఈస్ నాట్ ఫర్ ద సస్పెన్షన్, దిస్ ఈస్ నాట్ ఫర్ ద కంఫర్ట్, దిస్ ఈస్ ఫర్ ప్యూర్ లవ్. సో ఇప్పుడు ఫస్ట్లీ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం రైట్. ప్రాబబ్లీ మనం ఫస్ట్ పిస్తా దగ్గరికి వెళ్దాం, టీ తాగేసి అక్కడ నుంచి మనం రైట్ స్టార్ట్ చేద్దాం. స్ట్రైట్ అవే విల్ హిట్ హైవే పైన ఎక్కడైనా మంచి రెస్టారెంట్ ప్లేస్ కనిపించింది అనుకో, మనందరికీ సరిపోయేటట్టు పార్కింగ్ ఉండేలాగా, నేను అక్కడ ఆపేస్తా. అక్కడ మనం బ్రేక్ఫాస్ట్ చేస్తాం. చిన్న ఇంట్రొడక్షన్ సెషన్ కూడా చేస్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఆల్రెడీ ఇంట్రడక్షన్ గురించి తెలుసు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇంకోటి, ఈరోజు మనం చేయబోయే రైడ్, బికాజ్ మన గ్రూప్ చిన్న ఉంది కాబట్టి మనం ఈజీగా రైడ్ చేయొచ్చు, ఇంకా పీస్ఫుల్గా కూడా రైడ్ చేయొచ్చు అని చెప్పి అనుకుంటున్నా. అండ్ ఇట్ విల్ బీ మోర్ ఫన్ బికాజ్ బిగ్గర్ గ్రూప్, లెస్ ఫన్, మోర్ ఏమంటారు ప్రొడక్టివ్ టైం అని చెప్పి. అండ్ ఐఎమ్ నాట్ యువర్ బాస్, ఓకే? మీరు బైక్ అందరు కొన్నది మీరు సెల్ఫ్గా ఎక్స్ప్లోర్ చేయడానికి, ఎంజాయ్ చేయడానికి. యూ హ్యావ్ దట్ ఫ్రీడమ్, ఎంజాయ్ దట్ ఫ్రీడమ్. ఒకవేళ మనం గ్రూప్లో వెళ్తున్నాం అనుకో, వీ ఓన్లీ ఫాలో లైన్ బికాస్ ఫర్ అవర్ సేఫ్టీ. ఒకరి సేఫ్టీ కోసం, మనందరి సేఫ్టీ కోసం మనం లైన్లో ఉంటాం. ఇప్పుడు మనం వీఆర్ కమ్యూనికేటింగ్ ఇన్ అ లాంగ్వేజ్, కానీ మోటార్ సైకిల్ పైన కూర్చున్న తర్వాత దెర్ ఈస్ నో లాంగ్వేజ్, దెర్ ఈస్ నో కమ్యూనికేషన్, ఓన్లీ కమ్యూనికేషన్ యువర్ హ్యాండ్ సిగ్నల్స్. సో హ్యాండ్ సిగ్నల్స్ ఆర్ వెరీ సింపుల్. స్లో డౌన్, ఓకే? ఆల్వేస్ స్లో డౌన్ ఏదున్నా సరే, బికాస్ వన్స్ ఇఫ్ సంబడీ ఈస్ షోయింగ్ యూ ద స్లో డౌన్ సింబల్, సో పాస్ ఆన్ ద సింబల్ అండ్ స్లో డౌన్. స్టాప్ చూపించినప్పుడు ఆల్వేస్ మేక్ షూర్ యూఆర్ స్టాపింగ్ ఎట్ ఎ సేఫ్ ప్లేస్, నాట్ ఆన్ ద మెయిన్ రోడ్. గో టు ద ఫుట్పాత్ సెక్షన్ అండ్ పార్క్ దేర్, okay? Always park it in a safe place.
ఐ థింక్ సూన్ హైదరాబాద్ కూడా బెంగళూరు లాగా పింక్ లాగా మారిపోతుంది కొన్ని సంవత్సరాల తర్వాత. మొత్తం అంతా ఆ ట్రీస్ ఏవైతే బెంగళూరులో పింక్ బ్లాసమ్ ట్రీస్ ఉంటాయి కదా అవి కూడా హైదరాబాద్లో పెట్టారు. చూడ్డానికి అయితే మస్తు కనిపిస్తుంది. అండ్ లైక్ మన క్విక్ బ్రీఫింగ్ తర్వాత వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ రైడ్. ఫస్ట్ అయితే పిస్తా హౌస్కి వెళ్ళి చాయ్ తాగుదామని చెప్పి అనుకున్నాం కానీ పిస్తా హౌస్ ఓపెన్ చేయలేరు. బట్ ఎనీ హౌ వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ రైడ్ by 6 AM today and it will be fun I guess. నువ్వు పోయి ఇప్పుడు గన్ అవును లేపితే 18 రూపీస్ దాకా మీటర్ వచ్చింది. గన్ను లేపితే 18 రూపీస్ రావడం ఏంది వరుణ్? అంటే స్కామ్ చేస్తారు. ఇది పెట్రోల్ ఏమంటారు, ఇది కంపెనీ అవుట్లెట్. నేను ఎప్పుడు ఈయన పెట్రోల్ కొట్టిస్తా అంటే ఇక్కడ కూడా స్కామ్ అవుతుందా? ఆయన ఇప్పుడు వచ్చి మీ పర్సన్ గన్ను లేపిండు 20 రూపీస్ వచ్చింది. ఇప్పుడు అది నేను కట్టుకోవాలి. స్కామ్ అయినా మనం ఇక్కడ పెట్రోల్ కొట్టించి నేను కూడా ఇన్నే కొట్టిస్తా కానీ గన్ను లేపగానే 20 రూపీస్ రావడం అయిందా నాకు. సో మన బ్రేక్ఫాస్ట్ రైడ్లో ఫస్ట్లీ మనం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం ఈరోజు. సో లాస్ట్ టైం బ్రేక్ఫాస్ట్ దొరకలే కదా మనకి, ఈసారి దొరికింది. ఈసారి ఎవ్రీబడి ఈజ్ లైక్ అందరు అక్కడ వెయిట్ చేస్తున్నారు. సో హైవే పైన నేను ఈ రైడ్లో ప్లాన్ చేసిన అనమాట. ఇక్కడ రాఘవేంద్ర అయితే మన వాళ్ళందరికీ ఈజీగా బ్రేక్ఫాస్ట్ దొరుకుతుందని చెప్పి. గైస్ హోప్ యూ ఆల్ గాట్ యువర్ బ్రేక్ఫాస్ట్. స్టిల్ వెయిటింగ్. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత వీఆర్ డైరెక్ట్లీ హెడింగ్ టు అవర్ రైడ్ పాయింట్. ఈరోజు మనం ఎక్కడికైతే వెళ్తున్నామో సో లెట్స్ గో. 65 కిలోమీటర్స్ ఉంది అంతే ఇక్కడ నుంచి. అండ్ మేబీ విల్ రీచ్ ఇన్ 1 hour. ఫోటోనా? సో ఆల్ రైట్, హియర్ వి రీచ్ పోచారం డ్యామ్. యాక్చువల్గా పోచారం రిజర్వాయర్ అంటారు అనమాట. కానీ ఫోన్ అంతా వచ్చినప్పటి నుంచి షూట్ చేస్తూనే ఉన్నాడు. అంటే ఐఫోన్లో ఉన్న అందరూ ఆ డేటా అంతా ఏ డ్రాప్ చేసుకోండి. ఓకే, ఇంకొక రైడ్ సేఫ్ అండ్ సౌండ్గా రీచ్ అయినాం మనం. ఈసారి డెఫినెట్లీ ఇంటికి కూడా సేఫ్గా వెళ్తాం పక్కా. ఐ థింక్ పార్కింగ్ ఇంకొంచెం ఈ బండ్లు ఇక్కడ వచ్చినట్టు బాగుంటుండే. బట్ ఓకేలే, నీడలో ఉన్నాయి కదా అన్నీ. వీకెండ్ రైడ్స్ అంటే లొకేషన్కి వెళ్ళి లొకేషన్ని ఆస్వాదించడమే కాదు, దాంతోపాటు ఒకరినొకరం తెలుసుకోవడం, డెస్టినేషన్స్ గురించి డిస్కస్ చేయడం, ప్లేసెస్ గురించి డిస్కస్ చేయడం. అండ్ ఇట్లా ఎవరైనా ఫీమేల్ రైడర్ జాయిన్ అయితే నాకు తెలిసిన కొంచెం అంతా రైడింగ్ నాలెడ్జ్ని వాళ్ళకి షేర్ చేయడం. అట్లనే మన లదాఖ్ ట్రిప్స్ గురించి కూడా చాలా మంది డౌట్స్ అడుగుతూనే ఉంటారు. ఓకే, 8 days 7 nights ఐటినరీ. సో దీనిలో మనం కవర్ చేసే ప్లేస్ వచ్చేసి లే, కార్దుంగ్లా, న్యూబ్రా వ్యాలీ, ప్యాంగాంగ్ లేక్, హాన్లే, ఉమ్లింగ్లా. ఇంకా 2 places ఉంటాయి. అది సర్ప్రైజ్, ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకి మాత్రమే తెలుసు. జాయిన్ అయ్యి అక్కడికి వచ్చిన తర్వాతనే తెలుస్తుంది. బికాజ్ ఐటినరీ అనేది ఇట్స్ లైక్ అందరూ చేస్తున్నారు కదా, సో వీ షుడ్ డూ సంథింగ్ డిఫరెంట్. సో పీపుల్ ఆర్ జాయినింగ్, దే విల్ గెట్ టు నో. అండ్ దాని తర్వాత ఎవరైతే ఓన్ బైక్ మీద వస్తున్నారో వాళ్ళకి 2 packages ఉన్నాయి. ఒకటి లే టు లే 8 days 7 nights, అది 17,999 ప్రైస్. ఒకవేళ మీరు శ్రీనగర్ లే మనాలి కావాలనుకుంటే 23,999. ఓన్ బైక్ మీద వస్తున్నారో వాళ్ళకి ఓన్ బైక్ యువర్ ఓన్ ఫ్యూయల్ మనది ఏది ఇంక్లూడెడ్ ఉండదు. కాకపోతే శ్రీనగర్ లే మనాలి, మనాలి లే శ్రీనగర్లో స్టేస్ అరేంజ్ చేస్తాం. అండ్ ఇక్కడ నుంచి మీకు 4 stays యాడ్ అవుతాయి అనమాట. సో ఒకవేళ శ్రీనగర్ లే మనాలి కావాలనుకుంటే 23,999, అంటే 24,000 పర్ పర్సన్ ప్రైస్. దీనిలో మీకు స్టే ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ఉంటుంది, అండ్ లే టు లే బ్యాకప్ ఉంటుంది, మెకానిక్ ఉంటాడు. 8 days 7 nights ఇవి ప్లేసెస్ మనం తిరిగేటివి. అండ్ లైక్ ఎవరైతే ఓన్ బైక్ మీద వస్తున్నారో వాళ్ళకి ఓన్ బైక్ యువర్ ఓన్ ఫ్యూయల్ మనది ఏది ఇంక్లూడెడ్ ఉండదు. కాకపోతే శ్రీనగర్ లే మనాలి, మనాలి లే శ్రీనగర్లో స్టేస్ అరేంజ్ చేస్తాం. అండ్ ఇక్కడ నుంచి మీకు 4 stays యాడ్ అవుతాయి అనమాట. సో ఒకవేళ శ్రీనగర్ లే మనాలి కావాలనుకుంటే 23,999, అంటే 24,000 పర్ పర్సన్ ప్రైస్. లే టు లే బ్యాకప్ ఉంటుంది, మెకానిక్ ఉంటాడు,
రైడ్ క్యాప్టెన్ ఉంటాడు, ఇన్నర్ లైన్ పర్మిట్స్ ఉంటాయి. ఓకే, పీపుల్ హూ వాంటెడ్ టు గో, ఇప్పుడు కొంతమంది అక్కడికి వెళ్ళి ఫొటోస్ తీసుకున్నారు. దెర్ ఆర్ పీపుల్ విల్ టేక్ దేర్ బైక్స్, గో అరౌండ్. ఇప్పుడు ఒకవేళ 30 మెంబర్స్ ఉన్నారనుకో, ఇఫ్ యూ రీచ్ ఒక ప్లేస్కి మనం 5 o'clockకి రీచ్ కావాల్సిన ప్లేస్లో 8 o'clockకి రీచ్ ఇచ్చినాం అనుకో, ఇంకేముంది చేయడానికి, ఇంకేం లేదు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ తొందరగా వెళ్దామంటే రాత్రి కొంచెం చిల్ కావడానికి కూర్చున్నారు, లేట్ నైట్ అయిపోయింది, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఎవరు లేవరు. సో తక్కువ గ్రూప్ ఉంటే తొందరగా రీచ్ అవుతారు. సో గైస్, సో మన ఈరోజు పోచారం రైడ్ సక్సెస్ఫుల్లీ హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా రీచ్ అయినాం. ఫస్ట్ ఐ వాంట్ టు గివ్ ఎ రౌండ్ ఆఫ్ అప్లాడ్స్ ఫర్ ఎవ్రీబడి, బికాజ్ ఐ కెన్ సీ అంటే రెగ్యులర్గా ఈ మోటార్ సైకిల్ రైడింగ్ కల్చర్ ఏదైతే హైదరాబాద్లో ఉందో అది గ్రో అవుతుంది. దాంతోపాటు డిసిప్లిన్ అండ్ రైడింగ్ లెవెల్స్ అనేవి కూడా ఎన్హాన్స్ అవుతున్నాయి. అండ్ యూ గైస్ లైక్ లాస్ట్ టైం ఎట్లయితే ఒక పెద్ద బ్యాచ్తో రైడ్ చేసినామో, ఇది కూడా ఇట్స్ నాట్ ఎ స్మాల్ బ్యాచ్, దిస్ ఈజ్ ఆల్సో హ్యూజ్ వన్. అండ్ అందరూ చాలా సేఫ్గా చాలా రెస్పాన్సిబుల్గా రైడ్ చేసారు. అండ్ ఐ వాంట్ దిస్ స్పిరిట్ టు బి దేర్, లైక్ ఆల్వేస్ మీరు ఏవైతే రైడ్స్లో వెళ్తుంటారో ఆల్వేస్ ఈ స్పిరిట్ ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. అండ్ ఇక్కడ నుంచి మనం రిటర్న్ హైదరాబాద్కి రిటర్న్ వెళ్తాం అండ్ నర్సాపూర్ రూట్ పైనకి వెళ్తాం. సో హూఎవర్ ఈస్ కమింగ్ అలాంగ్ విత్ మీ దే కెన్ కమ్. ఒకవేళ మీకు ఏమైనా పని ఉందంటే యూ కెన్ గో. ఓకే, అండ్ ఐ గెస్ దట్స్ ఇట్ గైస్. ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఎనీథింగ్ యూ కెన్ యాడ్. కరెంట్లీ మనం మెదక్లో ఉన్నాం. ఐ జస్ట్ కాంట్ బిలీవ్ మై సెల్ఫ్, మెదక్ ఇంత డెవలప్ అయిపోయిందా, ఇంత పెద్ద రోడ్, వావ్. అండ్ జస్ట్ ఇప్పుడే మెదక్ చర్చ్ కూడా మనం క్రాస్ చేసి వచ్చినాం. నేను చూస్తుండే మెదక్ చర్చ్ ఆర్చ్ వస్తుంది కదా, అది ఏడుందా అని చెప్పి దాటేసి వచ్చేసినాం మనం. అండ్ రోడ్ అయితే మ్యాసివ్, మస్తు పెద్ద చేసారు, క్రేజీ. నేను వచ్చి నాకు తెలిసి ఒక 3-4 years అయిపోతుంది. 4 years తర్వాత వచ్చిన బా ఏమైంది అసలు. మెదక్లాగా అనిపిస్తుంది, ఏదో మన హైదరాబాద్ అవుట్స్కట్స్ ఉన్నట్టుంది. ఈసీఎల్ అటు సైడ్ ఉంటే ఎట్లయితే ఉంటే అట్లనే ఉంది. వీడియోనే వస్తుంది. ఏ ఊరు మీది? చేయి వాళ్ళ డాడీకి ఫోన్ చేయి, ఒక ఎకరం రాసిచ్చామని చెప్పి పనులన్నీ వదిలేసి వెళ్ళిపోతాం. ఇక విలేజ్లో ఏం చేస్తారు పాపం పిల్లలు, ఇక్కడ కమ్యూటింగ్ కూడా ఉండదు. కానీ ఈ విలేజ్లో కూడా హైవేస్ క్రేజీ అయిపోయినాయి. ఈ హైవేస్ పైన వీళ్ళు హెల్మెట్లు పెట్టుకోవాలి.